దేవునికి మహిమ కలుగునుగాక. మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాము. ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ రోజున మనము చదువుకున్నటువంటి వాక్య భాగంలో శాశ్వతమైన ఆనందం, శాశ్వతమైన సంతోషం, శాశ్వతమైనటువంటి నెమ్మది, శాశ్వతమైనటువంటి గొప్ప ఉన్నతమైన జీవితం మనం పొందుకోవాలని దేవుడు ఈ యొక్క వచ్చిన భాగంలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నిజమైనటువంటి ఆనందము మనకు ఎప్పుడు కలిగిద్దయా అంటే యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు కదా. ధర్మశాస్త్రం అనగానే 10 ఆజ్ఞలు బైబిల్ గ్రంథంలో మనకు కనబడుతూ ఉంటాయి. ఈ 10 ఆజ్ఞలు ప్రకారం ఒక మనిషి జీవిస్తూ ఉన్నప్పుడు ఆ మనిషికి ఒక నెమ్మది, ఒక సంతోషం, ఒక ఆనందం. ఎందుకంటే పాపములో ఉన్నటువంటి వ్యక్తి సంతోషంగా ఉండలేడండి, సమాధానంగా ఉండలేడు, నెమ్మదిగా ఉండలేడు. ఆ సంతోషం కోసం, ఆ ఆనందం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఈ రోజున మనుషులు. ఆనందం కోసం ఎన్నో రకాలుగా పరిగెత్తుతూ ఉన్నారు. అయితే వాక్యములో ఏమై రాయబడిందంటే యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడు అని. దేవుని వాక్య ప్రకారం జీవించినప్పుడు మనకు ఆనందం ఉంటుందని వాక్యం ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం. అందుకనే హబక్కూకు భక్తుడు ఏమంటాడంటే, అసలు అన్నీ పోయినా సరే, పొలం పండకపోయినా, పశువులు లేకపోయినా, గొర్రెలు లేకపోయినా, నాకున్నవన్నీ పోయినా సరే నేను మాత్రం యెహోవా యందు ఆనందిస్తానంటాడు. నాకు ఆశ్చర్యం వేసిందండి. 3వ అధ్యాయం 18వ వచనంలో అన్నీ పోయినా సరే నేను మాత్రం యెహోవా యందు ఆనందిస్తాను. ఎలా వచ్చింది ఆనందం? పశువులన్నీ బాగొట్టుకొని, గొర్రెలన్నీ బాగొట్టుకొని, ఏ చేను పండకున్నా, పంటలన్నీ పోయినా అతను మాత్రం నేను యెహోవా యందు ఆనందిస్తాను అంటున్నాడు. ఏమిటి అంటే దేవుని ఆజ్ఞల ప్రకారం జీవిస్తూ ఉన్నప్పుడు, దేవునిలో మనం ఉన్నప్పుడు కదా, ఆనందం అనేది ప్రత్యేకంగా ఉంటుంది. ఎందుకంటే ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు. పోగొట్టుకున్న వాళ్ళందరూ బైబిల్ గ్రంథంలో తిరిగి 2 ఆశీర్వాదాన్ని పొందారు. శ్రమ పొందిన వారందరూ తిరిగి 2 సంతోషాన్ని అనుభవించారు. దేవునికి తెలియనిది ఏమీ లేదు. ఒకవేళ అన్నీ పోయినా తిరిగి 2 ఇస్తాడు. అబ్రహాం గారు ఒకగానొక కుమారుడిని బలిపీఠం మీద పెట్టమన్నప్పుడు సంతోషంగా తీసుకెళ్ళి కదా అర్పించడానికి ఇష్టపడ్డాడు. అదే మరి దేవుని వాక్య ప్రకారం జీవించే ఆనందం. అందుకనే దేవుడు ఏం చేశాడయ్యా అంటే, ఆకాశ నక్షత్రముల వలె, సముద్ర పుష్కరేణుల వలె నేను నిన్ను ఆశీర్వదిస్తానన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని వాక్యము ప్రకారం నడుచుకునే వ్యక్తిలో ఆనందం అది శాశ్వతంగా ఉంటుంది. అందుకనే పౌలు గారు అంటాడు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో, ఆనందించండి, మరలా చెప్పుచున్నాను ఆనందించండి అంటున్నాడు. కాబట్టి ఆ ఆనందం అనేది దేవునితో ఉన్న వ్యక్తి మాత్రమే అనుభవించగలుగుతాడు. ఆ ఆనందాన్ని ఎవరు తీసివేయలేరు. దేవుని వాక్యములో ఉన్నటువంటి ఆ శక్తి ఒక వ్యక్తిని ఎన్ని శ్రమలైనా, ఎన్ని బాధలైనా, ఎన్ని ఇబ్బందులైనా ఆనందకరంగా బ్రతకటానికి నడిపిస్తూ ఉన్నదని ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను. అదే కీర్తనకారుడు అంటున్నాడు, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు. శ్రమలు రావని కాదు, బాధలు రావని కాదు, ఇబ్బందులు రావని కాదు, నిందలు రావని కాదు. ఆ వాక్యం ఏం చేసేదంటే ఆ శ్రమలు, ఆ బాధలు, ఆ నిందలు, అవమానాలు అన్నిటిని ఎదుర్కొని దేవుని ముఖాన్ని చూస్తూ ఆనందంగా బ్రతికే భాగ్యాన్ని కలుగు చేస్తుంది. కాబట్టి బాగా బైబిల్ చదవండి, బాగా ప్రార్థించండి, దేవుని ముఖ దర్శనం చేసుకోవాలని ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా కన్న తండ్రి, మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రోజున ప్రభువా, నీ వాక్యములో ఉన్న ఆనందం ఈ లోకములో ఎక్కడ మాకు దొరకదని, ఎక్కడికి వెళ్ళినా ఈ ఆనందంతో సరైన ఆనందం మాకు లేదని ఈరోజు మాకు నేర్పించినందుకు స్తుతులు చెల్లిస్తూ, ఈ లోకములో ప్రభువా ఆ వాక్యాన్ని చదువుకుంటూ, ఆ ధర్మశాస్త్రాన్ని నెరవేరుస్తూ నీ సన్నిధిలో సాగిపోవటానికి సహాయం చేయమని, అటువంటి ఆనందముతో మా ప్రియ బిడ్డలందరినీ నడిపించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మీ అందరికీ వందనాలు.